లైట్ ఆఫ్ ద వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. బుద్ధిమంతులంటే ఎవరు, ఎలా ఉంటారు, బుద్ధిమంతుల యొక్క లక్షణాలు ఏంటి, మనం ఒక్కసారి ఆలోచిద్దాం. బుద్ధిమంతులు అంటే బుద్ధి కలిగిన వారు. బుద్ధి ఎక్కడుంది ప్రియులారా? బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి. యేసుక్రీస్తు ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ బుద్ధిమంతులైతే ఎలా ఉంటారో బైబిలు చెప్పింది. ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో, ప్రియులారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. అంటే నీతి న్యాయములను అనుసరించి నడుచున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో అంటే వాళ్ళ మనసు మార్చడానికి చాలా కష్టపడాలి ప్రియులారా. వాళ్ళ మనసు మారాలంటే ఎన్నో ప్రయాసలు పడి వారితో సహవాసం చేస్తూ వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళలో ఒక మార్పును తీసుకురాగలిగినటువంటి వాళ్ళు ప్రకాశిస్తారట. ఆ విధంగా నీవు కూడా ప్రకాశించేవాడుగా, ప్రకాశించేదానుగా ఉండాలి అంటే నీతి మార్గమును అనుసరించి నడిచేలాగా అనేకులను త్రిప్పు. కొంతమందినైనా త్రిప్పు. ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రాన్ని పోలినటువంటి వారై ప్రకాశిస్తారట. నీవు ప్రకాశించాలనుకుంటున్నావా? నీవు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కలిగిన వాడుగా, కలిగిన దానుగా ఉండాలనుకుంటున్నావా? వాక్యాన్ని ధ్యానించి వాక్య సారాంశం చేత ఆ వాక్య జ్ఞానంతో కొంతమందినైనా త్రిప్పు. ఖచ్చితంగా నువ్వు ప్రకాశిస్తావు జ్యోతి వలె. గాడ్ బ్లెస్ యూ.